రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీ రద్దు చేయనున్న సీఎం. యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం వర్సిటీల ఏర్పాటు. ఒక్కొక్కటిగా వెలుగులోకి బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలు. సిటీలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలపై కేసు నమోదు. మారనున్న కొడంగల్ రూపురేఖలు. కడా ఏర్పాటుపై నియోజకవర్గంలో సంబురాలు. అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగ విద్యార్థులు. ఆత్మవిశ్వాసం ముందు చిన్నబోయిన వైకల్యం. న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాల్లో రద్దీ. భక్తులతో కిటకిటలాడుతున్న పుణ్యక్షేత్రాలు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో మెట్రో రైల్ ప్రాజెక్టు కానీ ఫార్మాసిటీ కానీ రద్దు చేయడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మీడియా ప్రతినిధుల చిట్చాట్లో వివిధ అంశాలను షేర్ చేసుకున్నారు. ఎయిర్పోర్టుకి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. BHEL నుంచి ఎయిర్పోర్టు వరకు 32 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నారు. MG బేస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్త మెట్రో రూట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. నాగోల్ నుంచి LB నగర్, OYC హాస్పిటల్ మీదుగా చంద్రాయనగుట్ట దగ్గర ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో లైన్ లింక్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని చెప్పారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు రేవంత్. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టుకి మెట్రో వెళ్లేవారి సంఖ్య తక్కువే అన్నారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందన్నారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ఉంటుందని చెప్పారు సీఎం. అక్కడి వారు ఎవరు హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా క్లస్టర్లు ఉంటాయని వివరించారు. గతంలోనే సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని చెప్పారు సీఎం. మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించామన్నారు రేవంత్. ఇక యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామికవేత్తలతో స్కిల్స్పై శిక్షణ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉండడంతో పాటు అదనంగా స్కిల్స్ ఉంటాయన్నారు. 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు సీఎం. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. మన దగ్గర పెద్ద సంఖ్యలో యువత ఉందని, వారికి ఆసక్తి ఉన్న విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఈ నెల 3న PCC విస్తృత స్థాయి సమావేశం ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు రేవంత్. తనకు దగ్గరనో బంధువులనో పదవులను ఇచ్చేది ఉండదన్నారు. ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ కమిషనర్లను నియమించామని, వారికి అవసరమైన మ్యాన్ పవర్ను వాళ్లే తీసుకుంటారని వివరించారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామన్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. ఉపేందర్ రెడ్డితో పాటు మరికొందరుపై కేసులు పెట్టారు పోలీసులు. ఉపేందర్ రెడ్డికి సంబంధించిన దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లోని 2185 గజాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని కంప్లైంట్ ఇచ్చారు. తహసీల్దార్ ఫిర్యాదుతో IPC సెక్షన్ 447, 427, 467, 468, 471తో పాటు సెక్షన్ 3 PDPC చట్టం కింద కేసులు పెట్టారు పోలీసులు. సర్వే
నెంబర్ 403 అండి, గవర్నమెంట్ సర్వే నెంబర్ 403, షేక్పేట్ విలేజ్. ఈ సబ్జెక్ట్ ల్యాండ్ వచ్చి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ, బోనో వేకెన్షియా ప్రాపర్టీ. మేము 2010లో ఈ ల్యాండ్ని ఎవరు ఓనర్ లేని రీజన్స్ వల్ల మేము పంచనామా కండక్ట్ చేసి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 2010లో బోర్డు కూడా పెట్టడం జరిగింది, బోర్డు ఎరెక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్య 10 days బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందని మా నోటీస్కి వస్తే వెళ్ళి మేము కన్స్ట్రక్షన్ స్టాప్ చేసి వాళ్ళ పర్మిషన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని తెమ్మని అడిగినాం. వాళ్ళు ఎట్లాంటి డాక్యుమెంట్స్ కానీ అవి కానీ ప్రొవైడ్ చేయకపోతే 5 days బ్యాక్ కూడా వాళ్ళని పొజిషన్ వెకేట్ చేసి అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు మున్సిపల్ పర్మిషన్స్ తెచ్చుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటంటే, ఈ ల్యాండ్ సర్వే నెంబర్ యాక్చువల్ సర్వే నెంబర్ ఎంటైర్ షేక్పేట్ 403 అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ. ఇది యాక్చువల్గా 2 acres 25 గుంటాస్ షౌకత్ ఉన్నిసా బేగం అనే ఒక ఓనర్, అంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉండింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ డేస్ 1967లో ఇది డిక్లేర్డ్ యాజ్ బోనో వేకెన్షియా ప్రాపర్టీ. సబ్సిక్వెంట్గా అది మొత్తం షౌకత్ నగర్ కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం వచ్చిన తర్వాత అక్కడ 2185 square meters పార్సల్ ఆఫ్ ల్యాండ్ అక్కడ మిగిలిపోయింది. సో దాన్ని మేము 2010లో మేము పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ బోనో వేకెన్షియా ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మేము పొజిషన్లోకి తీసుకున్న తర్వాత బోర్డు కూడా పెట్టిన తర్వాత అగ్రీడ్ బై దట్ యాక్షన్ దీప్తి ఎవెన్యూస్ అనే వాళ్ళు కోర్టులో WP నెంబర్ 22822 of 2010 ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రేయర్ వాళ్ళు ఓనర్స్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఫాల్స్ డాక్యుమెంట్స్ క్లెయిమ్తోనే వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయినారు. December 2nd 3rd ఆ టైంలో మా ఆర్ఐ వెళ్ళి 2 times ఆపినాడు అంటే ఏదో షెడ్ స్టేజ్లో. వాళ్ళు మేము ఆపేస్తామని చెప్పారు. మళ్ళీ కంటిన్యూ నైట్ అవర్స్ ఎక్కువ వర్క్ చేసారు. వాళ్ళు 15 daysలో కూడా మీరు పక్క వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేసినా కూడా నైట్ టైమ్స్లో వర్క్ చేసి కన్స్ట్రక్షన్ ఏదో టెంపరీ షెడ్ ఇస్తున్నారు. డే టైంలో మేము చూసినప్పుడు ఎప్పుడు వర్క్ జరగలేదు. సో అందులో ఏంటంటే ఆ కోర్ట్ ఆర్డర్లో కూడా మా యాక్షన్ని కొంచెం కోర్టు ప్రొసీజర్ వైలేట్ చేసినారని చెప్పి మాకు పెనాల్టీ కూడా. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు కబ్జాకు పాల్పడిన ఖమ్మంలోని భూములను కాంగ్రెస్ శ్రేణులు సందర్శించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ద్వారా అక్రమ మార్గంలో భూమిని పొందిన వారంతా మాజీ మంత్రి పువ్వాడ అనుచరులు కావడం గమనార్హం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖమ్మంలో కబ్జాలకు పాల్పడ్డారు గులాబీ లీడర్లు. చిన్న లీడర్ల నుంచి పెద్ద స్థాయి లీడర్ల వరకు నేతలు చేసిన కబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 59ని అడ్డం పెట్టుకుని దర్జాగా కబ్జాలు చేశారు లీడర్లు. జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రెగ్యులరైజ్ చేయాలని గత ప్రభుత్వం సూచించింది. దీంతో బీఆర్ఎస్ లీడర్లు ప్రభుత్వ భూములను కబ్జా చేసి రెగ్యులరైజ్ కు అప్లై చేస్తున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అధికారులు పార్టీ లీడర్లకు అండగా నిలిచారు. నిబంధనలు గాలికి వదిలేసి అందిన కాడికి దోచుకొని కబ్జాలను ప్రోత్సహించారు. బహిరంగ మార్కెట్లో కోట్లు విలువ చేసే భూములను రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీ ఇచ్చి మరీ అక్రమార్కులకు కట్టబెట్టారు అధికారులు. భూములు కట్టబెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అప్పుడు అధికారులుగా పనిచేసిన వాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇది ప్రభుత్వ భూమిలో వీళ్ళ కబ్జా, అసలు ఉన్న వాళ్ళకి రోడ్ లేదు, వీళ్ళ కోసం రోడ్ వేయించుకున్నారు. అంటే ఎన్నికల కోడ్ నడుస్తూనే ఉంది. ఆయన అప్పుడు వేసుకున్నారు. దాదాపు ఇక్కడ 10 కోట్ల రూపాయలు సంబంధించింది. 10 కోట్ల రూపాయలు అండి. కార్పొరేటర్ పగడాల నాగరాజు అనుచరులు వాళ్ళతో వీళ్ళు కబ్జాలు చేపించి భూమిని అమ్మటం ఇటువంటివి జరిగినాయి. ఇక్కడ దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు ఇంకా ముందు పోయినా కూడా ఉందండి. ఇవన్నీ చేసుకొని లాస్ట్కి పువ్వాడ అజయ్ కుమార్ నగర్ని మార్చిరు. సుల్తాన్ బోర్డు తీసేసి అప్పటికప్పుడే పువ్వాడ అజయ్ కుమార్ నగర్ని మార్చుకుంటూ వీళ్ళంతా కబ్జాలు చేసుకుంటూ ఒక్కొక్క ప్లాట్ని 20 లక్షలు, 25 లక్షలు, 40 లక్షలకు అమ్మటం. అమ్మి చిన్న చాప బీద వాళ్ళకి రోడ్ లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు. మేము అప్పుడు ఏదైతే చేసినామో అదే ఉంది ఇప్పుడు వరకు. ఈ కబ్జాలు, భూ కబ్జాలు, దందాలు కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోయినాం. దయచేసి దీని మీద విచారణ చేసి గతంలో కూడా ఇది ఎట్లయితే డిస్మెంటల్ చేసిరో దీన్ని కూడా డిస్మెంటల్ చేయాలని చెప్పేసి మా కోరిక, విజ్ఞప్తి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసానికి పక్కనే ఉండే టి వెంకటేశ్వర బాబు అనే వ్యక్తి పువ్వాడకు అత్యంత సన్నిహితుడు. మమతా ఆసుపత్రికి ఆనుకొని ఉన్న భూమిని కబ్జా చేసి ఇతర ప్రాంతంలో ఉన్న ఇంటి నెంబర్ వేసి మమతా హాస్పిటల్ పక్కన 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఇంటి నెంబర్ 5-6-171/1/A ని చూపెట్టి మమతా ఆసుపత్రి పక్కన భూమిని దర్జాగా కబ్జా చేశాడు.
ఇది తెలుసుకున్న కార్పొరేషన్ కమిషనర్ సందీప్ ఝా ఈ అక్రమాన్ని బయటపెట్టి బిల్డింగ్ స్లాబులకు రంధ్రాలు వేసి వాటిని కూల్చేందుకు ఆదేశాలిచ్చారు. దాంతో సిన్సియర్ గా పనిచేస్తున్న అధికారిని కావాలని బదిలీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ దానిని కూల్చకుండా ఆ ఇంటిని అలాగే వదిలేశారు. కబ్జా చేసిన వ్యక్తి దర్జాగా ఆ భవనాన్ని క్యాంటీన్ కు అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నాడు. నగరం నడిబొడ్డున ఇంత పెద్ద అక్రమం జరిగినా జిల్లా అధికారులు పట్టించుకోలేదు. ఖమ్మం రెవెన్యూ పరిధిలో 59 జీవో కింద 187 మందికి భూములను క్రమబద్ధీకరణ చేసినట్టుగా ప్రచారం జరుగుతుండగా అందులో ఒకరి పేరు మీద ఉన్న ఇంటి నెంబరుతో మరొకరికి అదే ఆస్తి రిజిస్ట్రేషన్, అసలు ఇంటి నెంబర్ లేకుండానే రిజిస్ట్రేషన్, ఇలాంటి అవకతవకలతో సుమారు 40 మందికి 6,000 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని విలువ మార్కెట్లో 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అక్రమ రిజిస్ట్రేషన్లకు చెందిన డాక్యుమెంట్ల వివరాలను సర్వే నెంబర్ల వారీగా చూస్తే అర్థమవుతోంది. సంబంధిత డాక్యుమెంట్లలో అధికారులు రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి నెంబర్ల వివరాలను ఖమ్మం నగరపాలక సంస్థలోని ఇంటి పన్నులకు సంబంధించిన వెబ్సైట్ లో పరిశీలించి చూస్తే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ల విషయంలో అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్న విషయాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. పేదవాడికి 70 గజాలు ఇలాపోతున్నాం కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ని గజాలు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? ఇక్కడే ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ ఆంజనేయులు, కోలేటి ఆంజనేయులు గారు 300 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ, అంటే 300 గజాల స్థలం అంటే ₹1,00,000 వేసుకున్నా ఈరోజు 3 కోట్లు ఉంటుంది. అదేవిధంగా ఇంకొక కార్పొరేటరు 12వ డివిజన్ కార్పొరేటర్ కూడా 35 గజాలు రిజిస్ట్రేషన్ చేయించి వెనక ప్లాట్ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించిండు. అది చూస్తే అది ఉంది మొత్తం 66 అడుగుల కాలం అయితే దానిలో ఒక మొక్క 59 జీవోలో రిజిస్ట్రేషన్ చేయించి వెనక కాలం రెగ్యులేషన్ చేయించి ఎంత తెలివిగా చేసిండో దాన్ని కూడా ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్లో చేసే డిఈ స్వరూపరాణి ఆమె కూడా ఇక్కడ షెడ్ వేసి కాలువ సైట్ని ఆక్యుపై చేసింది. ఇక్కడ ఈ రోడ్లో ఉన్న మొత్తం కాలువ సైట్ని మనం కాపాడాలని కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాం. దీని గనక కాపాడకపోతే మాత్రం మేము కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో క్రమబద్ధీకరించిన ఇంటి నెంబర్లు మాత్రం పాత వ్యక్తుల పేరిట లేవు. మరికొన్ని ఇంటి నెంబర్లు అయితే అసలు రికార్డుల్లోనే లేవని మున్సిపల్ వెబ్సైట్ చూపిస్తోంది. మరికొన్ని డాక్యుమెంట్లలో అసలు ఇంటి నెంబర్లు లేకుండానే రెగ్యులరైజ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాక కొందరు బీఆర్ఎస్ నేతలు బినామీ పేర్లతో క్రమబద్ధీకరణ చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే భార్య పేరుతో ఇంటి నెంబర్ ఉన్న స్థలాన్ని భర్త పేరిట, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయగా అవన్నీ సర్వసాధారణమే అంటూ కొట్టిపారేస్తున్నారు కొందరు అధికారులు. అయితే ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా క్రమబద్ధీకరణ సమయంలో ఖమ్మం కలెక్టర్ ప్రత్యేకంగా పలువురు అధికారులతో విచారణ కూడా చేయించారు. అయినా సదరు అధికారులు మాత్రం ఇంటి పన్నుల విషయాన్ని దాచిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, అసైన్ భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆక్రమించుకొని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో పైనుంచి కేసీఆర్ దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఆ బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి పరిస్థితి ఇది. కాబట్టి కలెక్టర్ గారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఆయంలో ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఏదైతే జరిగినాయో అవన్నీ బీద ప్రజలకు చెందినట్టు చేయాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. ఇందిరానగర్ లో 2 ఇంటి నెంబర్లకు సంబంధించి 3 వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. అందులోనూ పురుషుడి పేరు మీద ఉన్న ఇంటి నెంబర్తో ఓ మహిళకు 130 గజాలు రిజిస్ట్రేషన్ చేయగా మరో ఇంటి నెంబర్తో సదరు పురుషుడికి 130, మరో మహిళకు 150 గజాలు, మొత్తం 410 గజాలను క్రమబద్ధీకరణ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఒకే ఇంటి నెంబర్తో ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లలో మాత్రం హద్దులు వేర్వేరుగా ఉన్నాయి. కొందరికి చిన్నపాటి రేకుల షెడ్లు ఉన్న ఆ ఇంటి నెంబర్లను ఆధారంగా చేసి ఒకరికి 317, మరొకరికి 387 గజాలను కట్టబెట్టిన ఘనత ఖమ్మం జిల్లా రెవెన్యూ అధికారులకే సొంతమైంది. మా ఏరియాలో ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా పట్టాలు రాలేదు. కానీ కొంతమందికి సడన్గా పట్టాలు వచ్చినాయి, ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు ఉంటున్నారు. అది ఇండ్లు ఉన్నారు. మాకైతే డ్రైనేజీలు లేవు, ఏం లేవు, రోడ్డు కూడా లేదు సరిగ్గా. మా ఇండ్లు చూస్తే మీకే అర్థమైంది. 17 గజాల్లో 17 గజాలు 16 గజాలు ఇచ్చారు మాకు ఇండ్లు. 16 గజాలు 17 గజాలలో ఇండ్లు మాకు ఇచ్చారు. తీరా చూస్తేనేమో ఎవరున్నారో కూడా తెలియదు. ఇల్లు మేము 20-30 సంవత్సరాల మంచి ఇక్కడ ఉంటాం, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. సడన్గా ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు ఉన్నాయి, కాలువలు లేవు, ఏమి లేవు. వీళ్ళు ఇక అసలు వీళ్ళకి అడ్డు లేకుండా పోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు మాకు డివిజన్ సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ గారు శ్రీ విజయ్ గారు
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పాకబండ ప్రాంతంలో ఓ వ్యక్తికి 298 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించి ఈ ఏడాది సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే సదరు ఇంటి నెంబర్ పురుషుడి పేరు మీద ఉండగా దానికి సంబంధించిన ఇంటి పన్ను ప్రకారం ప్రస్తుతం అది ఓ మహిళ ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో ఉంది. అంతేకాదు సదరు వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లోని ఇంటి ఫోటోకు మున్సిపల్ రికార్డుల్లోని ఇంటి ఫోటోకు పొంతన లేదు. శ్రీనగర్ కాలనీలో ఓ మహిళ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన 311 గజాల స్థలానికి సంబంధించిన ఇంటి నెంబర్ మున్సిపల్ రికార్డుల్లో పురుషుడి పేరిట ఉంది. ఎన్ఎస్పీ క్యాంపులో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన 415 గజాలకు చెందిన ఇంటి నెంబర్ 11-11-20/6 ఓ పురుషుడి పేరిట ఉంది. ఇలాంటి రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యలో ఉండగా ఆ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వ్యక్తులకు మున్సిపల్ రికార్డుల్లో పేర్లు నమోదై ఉన్న వ్యక్తులకు అసలు సంబంధం లేదు. బీఆర్ఎస్ అధికారం రాగానే వీళ్ళ మనుషుల్ని పెట్టుకొని కొన్ని కబ్జాలు చేయించుకొని వాళ్ళ బినామీ పేర్ల మీద పట్టాలు కొన్ని చేయించుకున్నారు. కొంతమంది ఏమో 51G ప్రకారం కొన్ని చేయించుకున్నారు సార్. దీని గురించి నేను 2 సార్లు అప్లికేషన్ పెట్టినా. నేను కాంగ్రెస్ తిరుగుతున్నాను, అది రిజెక్ట్ చేయించారు. నాకు అమ్మ నాన్న లేరు సార్, నేను పెట్టుకుంటా సార్ అంటే, నా చెల్లిని సార్, చెల్లెకి 2 పిల్లగాలంటే, నువ్వు కాంగ్రెస్ తిరుగుతోడివి, నీకెందుకు ఇస్తా, నేను ఇయ్యను, ఏం చేసుకుంటూ చేసుకోపోయి ఎవరి దగ్గర పోవంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 10 సార్లు తిరిగాను సార్. మేడం గారు మమ్మల్ని తిట్టి పంపించేశారు. బీఆర్ఎస్ నాయకులతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ అతని బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కొంతమంది కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే అధికారులు చేసిన అక్రమాలు బయటపడుతుండటంతో మిగిలిన నాయకుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు చివరి ఆయకట్టు ప్రాంతంగా ఉన్న నకరేకల్ డివిజన్లో ప్రధాన కాలువ మైనర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. చివరి ప్రాంత మండలాలైన తిప్పర్తి, కట్టంగూరు, నకరేకల్, కేతపల్లి రైతుల భూములకు నేరుగా సాగునీరు అందడం లేదు. ప్రధాన కాల్వ ద్వారా వచ్చే నీటితో ఇక్కడి చెరువులు, కుంటలు నిండితే బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో పంటలు సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రధాన కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు జిల్లా రైతాంగం. మేజర్ కెనాల్స్ ఉన్నప్పటికీ చివరి భూమి రైతులకు సాగునీరు అందకపోవడంతో బీడు భూములుగా మారుతున్నాయంటున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాల్వ ఆధునీకరణపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు విస్తరించి ఉన్న నాగార్జున సాగర్, నల్గొండ, నకరేకల్ నియోజకవర్గాలకు కొత్తగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సొంత ప్రాంతాలైన నల్గొండ, నకరేకల్ నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు అధికంగా విస్తరించి ఉంది. ఈ ఎస్ఎల్బిసి కాలువ మొదటి నుంచి మొదలు పెడితే మెయిన్ కాలువ మొత్తం కూడా చెట్లతోటి కప్పిపెట్టుకొని పోయి మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితులు మన కళ్ళ ముందులో కనబడుతున్నాయి. దీనికి గత పాలకులు ఒక్కసారి కూడా ఇంతవరకు కూడా దాని పునరుద్ధరణ కోసం, కాల పునరుద్ధరణ కోసం చెట్లు తీసిన దాఖలా ఎప్పులు లేవు. దాంతో పాటు చెట్లతో కప్పుకోవడంతో పాటు చెట్టు కాలువ ఇరువైపులా కూడా మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది, ఎక్కడ రెగ్జిల్ లేదు. దాంతోపాటు ఈ మెయిన్ కాలువకున్న మధ్యలో ఉన్న పిల్ల కాలువలు కూడా ఎక్కడ కూడా ఆ గేట్లు కూడా ఆల్రెడీ ధ్వంసమైపోయినాయి, ఒక్కడ తీసేసి పోయినాయి. ఈ రైతులు ఈ నీళ్ళు ఈ కాలువను చూసిన తర్వాత ఇప్పటికిప్పుడు సరే ఈ ప్రభుత్వం నీళ్లు వదిలిపెట్టినప్పుడు కూడా చివరి దాకా ఈ నీళ్లు బయటకు పోయే పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు. పైనుంచి మెయిన్ కాలువతో పాటు పిల్ల కాలువలతో ఉన్న కూడా మొత్తం కూడా చెట్లని తీసివేసి ఈ రైతాంగాన్ని ఆదుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తాను. కెనాల్కి అనేది కంప చెట్లు ఉండడం వల్ల నీళ్ళు అనేది సరిగా రాక చివరి మూలకు నీళ్ళు అంతలేవు. దీనివలన ఈ కంప చెట్లు తొలగించి నీళ్లు విడుదల చేస్తే తాగునీరుకైనా కానీ చెర్లు నింపితే బాగుంటుందని, వ్యవసాయానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతున్నది. కాబట్టి కాలువలు కంప చెట్లు తీసేసి కాలువలు పెడితే మాకు సేద్యానికి అనేది తాగునీళ్లకు మంచిగా ఉంటుందని. కాలువలో పేరుకుపోయిన పూడికను, అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించేందుకు ధ్వంసమైన డిస్ట్రిబ్యూటరీ గేట్ల స్థానంలో కొత్తవి అమర్చేందుకు ప్రధాన కాలువ సీసీ లైనింగ్ కోసం నిధులు మంజూరు చేసి చివరి ఆయకట్టు వరకు సమృద్ధిగా నీరు అందే విధంగా కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఆ కాలువ D24 చిన్న చిన్న పిల్ల కాలువలకు చెరువులు నింపడం ద్వారా ఆ చెట్లు ఇవన్నీ గుబురు కూడా వల్ల నీళ్లు పోవడం ఇబ్బంది అవుతున్నది. గవర్నమెంట్ తక్షణ చర్య తీసుకొని చెట్లు పొడిక తీయించడం, చెట్లు అన్నీ సాఫ్ చేయించడం, జేసీబీ తోటి క్లీన్ చేయించడం చేయాల్సిన గవర్నమెంట్ కోరుచున్నాము. ఇది బోర్లు కూడా వాటర్ అనేది పెరుగుతుంది కావున ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పుట్టంగండిలో మొదలయ్యే ఏఎంఆర్ ప్రధాన కాల్వ పిఏపల్లి, గుర్రపోట్, కనగల్, నల్గొండ, కట్టంగూర్, నకరేకల్, కేతేపల్లి మండలాల్లోని కరువు నేలలను తడుపుతూ 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి నకరేకల్ సమీపంలో మూసీ ప్రాజెక్టులో కలవటంతో ముగుస్తుంది. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలన్న లక్ష్యం నెరవేరడం లేదు.
ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 ఎకరాల లోపు నీరందుతుందన్న గణాంకాలున్నాయి. దీనిలో భాగంగా నిర్మించిన పానగల్ ఉదయ సముద్రం జలాశయం నల్గొండ, యాదాద్రి జిల్లాలకు మిషన్ భగీరథ తాగునీరు అందించడంలో కీలకంగా ఉంది. నల్గొండ జిల్లా కరువు ప్రాంత మండలాలకు వరప్రదాయినిగా గుర్తింపు పొందిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి భారీ నీటిపారుదల శాఖ దక్కడంతో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు, నిర్లక్ష్యానికి గురవుతున్న సాగునీటి పథకాలకు మోక్షం లభిస్తుందన్న ఆశతో రైతులు నిరీక్షిస్తున్నారు. ఎస్ఎల్బిసి కెనాల్లో దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అందులో ఉన్నటువంటి కంప చెట్లను తీసేయక కాలువ నీళ్లు వదిలితే అస్సలే రావట్లేవు. మరీ చివరి భూములకు నోముల మూసి దాకా నీళ్లు పోవాలి, ఇవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కాబట్టి దీంట్లో ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ చెట్లు మొత్తం క్లీన్ చేపించి నీళ్ళని చివరి భూమి దాకా అందేలాగా చూడండి. బోర్లు పోస్తలు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు దయచేసి కొంచెం సాఫ్ చేసి నీళ్ళు ఇవ్వరు. చెట్లు మొత్తం పీకిస్తే కొంచెం తాగుపోతాయి. చెరువులు మిర్చి నీళ్ళు కూడా తొందరగా తిని పారుగొలా పోయి చెరువు కుంటలు డ్యానేజ్ పెరుగుద్ది. జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు, 100 ఫ్లోరైడ్ గ్రామాలకు రక్షిత కృష్ణా జలాల తాగునీరు అందించడమే లక్ష్యంతో నిర్మించిన ఏఎంఆర్ ప్రాజెక్టుపై దాదాపు 2 దశాబ్దాలుగా నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లా మంత్రి వీటిపైన దృష్టి సారిస్తే అన్నదాతలు సుభిక్షంగా బీడు భూములను సాగు చేసుకుంటామంటున్నారు. కొడంగల్ నియోజకవర్గం దేశంలోనే ఒక మోడల్గా నిలవబోతుందా? దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్పై రాష్ట్ర ప్రభుత్వం నజర్ పెట్టబోతుందా? వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. కొడంగల్ ను కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం GOMS నంబర్ 14 ను విడుదల చేసింది. కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ ను దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తానని ప్రకటించారు. ఇక ప్రకటించిన విధంగానే కార్యాచరణ మొదలుపెట్టారు. సీఎంగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొడంగల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు ఆయనను కలిశారు. కొడంగల్ అభివృద్ధిపై పలు అంశాలను రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజే ప్రజాపాలన ప్రత్యేక అధికారిని పూర్వపు నారాయణపేట కలెక్టర్ దాసరి హరిచందన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కొడంగల్ ను కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేస్తూ పాలనా వ్యవహారాల కోసం ప్రత్యేక అధికారిని నియమించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ కొడంగల్ టౌన్ ని మోడల్ టౌన్ తీర్చిదిద్దాలని చెప్పి ఆయన లోపల ఉన్నది ఆయన డిక్లేర్ చేసి చెప్పడం వల్లనే ఇప్పుడు మొత్తం ఆఫీసర్స్ వచ్చారు. ఇట్లాంటి వర్క్స్ ఎప్పుడు జరగలేదు ఇంత స్పీడప్గా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పాడు కంపల్సరీ కొడంగల్ కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దామని చెప్పారు. అగ్రికల్చర్ పర్పస్లో మాకు వచ్చే ఏదైనా రీసెర్చ్ సెంటర్స్, అదేవిధంగా మాకు ఇక్కడ ఏదైనా మిల్లెట్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాస్ గురించి ఇది ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న రైతాంగానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. కొడంగల్ నుంచి ఎన్నికైన మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి ఎలక్షన్ల టైంలో చెప్పిండు. తర్వాత కూడా అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించి సెక్రటరియట్ లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఆయన రివ్యూ చేయడం జరిగింది. వికారాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొడంగల్ అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ ను కాంగ్రెస్ సర్కార్ రూపొందించబోతోంది. కొడంగల్లో మౌలిక సదుపాయాల కల్పన, సీసీ రోడ్లు, డ్రైనేజీ వాటర్ సప్లై సిస్టమ్, ఎలక్ట్రిఫికేషన్, స్ట్రీట్ లైటింగ్, ఉపాధి కల్పన, జీవనోపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, అలాగే విద్య, వైద్యం, పారిశ్రామీకరణ, వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతోంది. రైల్వే లైన్ ఏర్పాటు, సిమెంట్ కర్మాగారం, కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు గతంలో విడుదల చేసిన 69 జీవో అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా జీవో ద్వారా కొడంగల్ నియోజకవర్గ నాయకులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన కొడంగల్కు ఎన్నో పరిశ్రమలు, అలాగే గ్రామాలు కూడా చాలా కుంటుపడి ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ చాలా కాలేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చేసుకున్నాం కాబట్టి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేక కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ
పనులు పర్యవేక్షించడం జరుగుతుంది. ఈరోజు విజన్ ఉన్న నాయకుడు, మంచి ధైర్యవస్తుడు. ఈరోజు సీఎం కావడం వల్ల మంచిగా కొడంగల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కర్ణాటక సరిహద్దునున్న కొడంగల్ నియోజకవర్గం దశాబ్దాల పాటు అభివృద్ధికి ఆమడు దూరంలోనే ఉంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పాటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో కొడంగల్ రూపురేఖలు మారిపోతాయన్న ఆశాభావం కొడంగల్ నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతుంది. కొత్త ఏడాది సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ధర్మ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టింది. రద్దీ కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో రామకృష్ణరావు. నూతన సంవత్సరం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శివాలయానికి భక్తులు పోటెత్తారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తజనం. కింది మెట్ల నుంచి గర్భాలయం వరకు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. న్యూ ఇయర్ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోయాయి. సూర్యోదయం అయినప్పటికీ ఇంకా పొగమంచు మాత్రం వీడడం లేదు. ఉదయం పూట చలికి జనం ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోతున్నాయి. సాయంత్రం వేళలో చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. ప్రధాన రహదారులు, హైవేల మీద పొగమంచు తీవ్రత వల్ల రోడ్లు మసకగా మారుతున్నాయి. దీంతో తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పొగమంచు వల్ల ఈ వెహికల్స్ వెళ్తుంటే కూడా వైపర్ వేసుకుని వెళ్ళినా కూడా ఈ యొక్క పొగమంచు వల్ల వైపర్లు దగ్గరికి వచ్చినా కనిపిస్తలేవు, వెహికల్స్ వచ్చినా కనిపిస్తలేవు. బైక్ మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ వారం రోజులు కురుస్తున్న ఈ పొగమంచు వల్ల అందరికీ ఇబ్బందిగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దగ్గరికి వచ్చిన వెహికల్ కూడా కనిపిస్తలేదు. లైట్స్, ఇండికేటర్స్ వేసుకొని రావాల్సి వస్తుంది. వాహనదారులు వెళ్ళేటోళ్ళు చాలా జాగ్రత్తగా, కార్లలో కానీ బైక్ మీద పోయేటోళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలని. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా దగ్గరికి వచ్చేదాకా కనిపిస్తలేవు. ప్రజలు ఇండికేటర్స్ వేసుకొని, లైట్లు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మంట పెట్టుకొని కాపుకున్నాక చలి తగ్గట్లేదు. మళ్ళా ఉదయం తెల్లారిన 9 గంటల వరకైనా తగ్గట్లేదు. చాలా వచ్చిన దగ్గర కనిపించట్లేదు. జర వాహనాలు చూసుకొని పోవాలి, అందరికీ మంచిది. ఇది ఏమైనా ప్రమాదం జరిగితే చాలా డేంజర్గా ఉంది అని. పొద్దున పూట వాకింగ్కి వెళ్తే వాహనాలు దగ్గర వచ్చినంత వరకు కనబడతలేదు. మా ఊరు రోడ్డు మరీ దరిద్రంగా ఉంది. దాన్ని ఎవరు పట్టించుకునే లేరు. కారు తీసుకొని వెళ్ళినగా దగ్గర వచ్చినంత వరకు ఎదురుగా వచ్చే వెహికల్ కనబడతలేదు. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా రికార్డు స్థాయిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మెదక్ జిల్లాలోని రామ్నగర్ కాలనీలో అర్ధరాత్రి మంగలి ప్రభాకర్ అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు అతని అల్లుడు యేసుప్రభు. మృతుని భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ములుగు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడైన బైరి నరేష్ ఏటూరు నాగరంకు రావడంతో అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. అయ్యప్ప భక్తులకు నరేష్కు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత నరసింహారావు అనే అయ్యప్ప స్వామి భక్తుడిపై బైరి నరేష్ వాహనం దూసుకువెళ్లడంతో గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు భక్తులు. బైరి నరేష్ను అరెస్టు చేయాలని రహదారిపై నిరసన చేశారు అయ్యప్ప స్వాములు. గతంలో అయ్యప్ప స్వామి పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బైరి నరేష్. ఒక్కసారి మీడియం పరంగా సాములందరికీ కొంచెం పిచ్చబడి మాట్లాడిన ఇవి అప్డేట్స్.